గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అందరికీ నమస్తే, నేను మీ యశస్వి సంతోష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్. ఇవాళ మీరందరూ వెయిట్ చేస్తున్న డే ఇస్ ఫైనలీ హియర్. తెలంగాణ ఎప్సెట్ 2026 కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఇవాళ స్టార్ట్ అయింది. యాజ్ వి స్పీక్, ఇవాళ 19th of June తెలంగాణ ఎప్సెట్ 2026 కౌన్సిలింగ్ ప్రాసెస్ హ్యాస్ ఒఫిషియలీ స్టార్టెడ్. సో కౌన్సిలింగ్ ప్రాసెస్కి కావాల్సిన ఇంపార్టెంట్ డేట్స్, ఇన్ఫర్మేషన్, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అన్నింటి గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. ఈ ఒక్క వీడియో చూసారంటే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ క్లారిటీగా వస్తుందని నేను గ్యారంటీ ఇస్తున్నాను. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి, షేర్ దిస్ విత్ ఆల్, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. సో తెలంగాణ ఎప్సెట్ వెబ్సైట్ tgepset.nic.in, ఆ వెబ్సైట్లో మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనిపిస్తుంది. ఇంకా వెబ్సైట్ కూడా లాస్ట్కి నేను చూపిస్తాను. బట్ ఇప్పుడు ఫస్ట్ మనము ఒఫిషియల్ నోటిఫికేషన్ అనేది చూద్దాము. సో ఇక్కడ ఇచ్చారు మీకు ఒఫిషియల్ నోటిఫికేషన్లో దట్ మన బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్, ఇదంతా కూడా 19th of June నుంచి 28th of June వరకు మీరు చేయాల్సి ఉంటుంది. సో మీకు ఆల్మోస్ట్ 10 days టైం ఇచ్చారు. 19th నుంచి 28th వరకు యూ హ్యావ్ టైమ్ టు ఫిల్అప్ ది బేసిక్ ఫామ్, ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి. స్లాట్ బుకింగ్ దేనికి? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. దెన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీకు 22nd నుంచి 29th వరకు. సో ఇది మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము. 22nd నుంచి 29th వరకు మీరు సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఆప్షన్స్ అనేవి ప్యారలీ, అంటే ఒక్కసారి మీరు స్లాట్ బుక్ చేసుకుని సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసుకున్నాక ఆప్షన్స్ అనేవి 25th నుంచి 1st of July వరకు మీరు ఆప్షన్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. సో ఇది వెబ్ ఆప్షన్స్ ఇచ్చే విండో. దెన్ ఆప్షన్స్ అనేవి 1st of July నాడు ఫ్రీజ్ అనేది అవుతుంది. దాని తర్వాత 4th of July నాడు మీకు మాక్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అంటే మీరు ఏదైతే ఆప్షన్స్ పెట్టారో దాన్ని బట్టి మీకు అలాట్మెంట్ అనేది తెలుస్తుంది. ఇది వండర్ఫుల్ ఇనిషియేటివ్, లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. ఈ మాక్ ఆప్షన్ సీట్ అలాట్మెంట్ అంటే ఏంటంటే మీకు కూడా ఐడియా ఉంటుంది యాజ్ టు ఏం మిస్టేక్ చేస్తున్నారు. మీకు అలాట్మెంట్ వచ్చింది, మీరు ఎక్స్పెక్ట్ చేసిన అలాట్మెంట్ ఉందా, అండ్ ఎలా మీరు ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు చూడొచ్చు 5th నుంచి 7th వరకు దే ఆర్ గివింగ్ యూ టైమ్ టు చేంజ్ ది ఆప్షన్స్ బిఫోర్ ది ఫైనల్ అలాట్మెంట్ అనమాట. ఇది మీకు 5th నుంచి 7th వరకు టైం అనేది ఉంది. సో 5th to 7th యూ హ్యావ్ టైం. సో ఒక మాక్ రౌండ్ ఉంది, దాని తర్వాత ఇంకో 2 days టైం ఇచ్చారు టు చేంజ్ యువర్ ఆప్షన్స్. అంటే ఆప్షన్స్ పెంచుకోవచ్చు ఆర్ ఆప్షన్ సీక్వెన్స్ మార్చొచ్చు అకార్డింగ్ టు ది అలాట్మెంట్. సో ఇది యూటిలైజ్ చేసుకోండి. సో ఇదంతా అయిపోయాక ఫైనలీ మీకు 7th నాడు ఆప్షన్స్ అనేవి ఫైనలీ ఫ్రీజ్ అనేవి అయిపోతాయి. అండ్ మీకు 10th నాడు యూ విల్ బి గెటింగ్ అలాట్మెంట్ ఫర్ ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ 10th of July. దాని తర్వాత 10th to 14th మీకు ఒక్కసారి అలాట్మెంట్ రాగానే మీరు యునో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది వెబ్సైట్లోనే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ ఇచ్చారు దట్ యూ కెన్ పే ది ట్యూషన్ ఫీ అండ్ రిపోర్ట్ త్రూ ది వెబ్సైట్. సో సెల్ఫ్ రిపోర్టింగ్ మాత్రమే, ఇది ఫిజికల్ రిపోర్టింగ్ అవసరం లేదు ఇప్పుడు. సో ట్యూషన్ ఫీ అండ్ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి బిట్వీన్ 10th to 14th of July. సో మీకు 5 days ఇచ్చారు. సో మీకు ఏంటంటే బేసికలీ అలాట్మెంట్ అనేది మీకు 10th నాడు మీకు ఎస్ఎంఎస్లో వచ్చేస్తుంది ఏ కాలేజ్ ఏ బ్రాంచో. అగైన్ టీజీ వెబ్సైట్లో లాగిన్ చేసుకుంటే మీకు అలాట్మెంట్ ఆర్డర్, సో ఒక అలాట్మెంట్ ఆర్డర్లో కనిపిస్తుంది మీకు. దాంట్లో మీ ఫీజు ఎంత, మీరు ఎంత పే చేయాల్సి ఉంటుంది, అండ్ కింద మీకు బటన్స్ ఉంటాయి టు సెల్ఫ్ రిపోర్ట్ అండ్ పే ది ట్యూషన్ ఫీ. ఆన్లైనే ట్యూషన్ ఫీ అనేది పే చేసేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ త్రూ ఆర్ కార్డ్ త్రూ పే చేసేసుకుంటే యూ విల్ బీ డన్ విత్ ది ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఇప్పుడు సర్టిఫికేట్స్ ఏం తీసుకెళ్ళాలి అవన్నీ కూడా నేను చెప్తాను, అది కూడా మీకు డీటెయిల్డ్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. సో లెట్స్ లుక్ ఎట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏం చేయాలి, దాని తర్వాత మీకు సెకండ్ ఫేజ్ గురించి చెప్తాను. సో ఈ నోటిఫికేషన్ అనేది సూపర్ డీటెయిల్డ్గా ఇచ్చారమ్మా. సో మీరు యూ కెన్ సీ ది లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ నౌ. సో ప్రతి ఒక్కటి మీ ఇచ్చారు, మేము మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాము. సో దీస్ ఆర్ ది లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఈ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఫస్ట్ ఏంటి, మీ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్ కార్డు, ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్ కార్డు, 10th class మార్క్స్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ది ఆర్ 12th classది మార్క్స్ మెమో, అన్ని స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి
ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్, బోనఫైడ్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అవన్నీ లేటెస్ట్వి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ అనేవి తీసుకోవాలి. దెన్ అగైన్ ఏదైతే రిజర్వేషన్ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్కి కాస్ట్ సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్, అండ్ మీ నాన్ లోకల్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా రెసిడెంట్ సర్టిఫికేట్ అండ్ ఎంప్లాయిడ్ సర్టిఫికేట్. మైనారిటీస్ వాళ్ళకి అగైన్ మైనారిటీ సర్టిఫికేట్, ఫిజికలీ డిసేబుల్డ్ వాళ్ళకి, స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఏవేవి సర్టిఫికేట్స్ కావాలో అవన్నీ కూడా మెన్షన్ చేశారు. అది నేను జస్ట్ పై పైన టచ్ చేస్తున్నాను అంతే, బట్ దీస్ ఆర్ ది సర్టిఫికేట్స్. సో ఇవన్నీ సెట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నౌ వీ విల్ కమ్ టు ది సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఫస్ట్ ఫేజ్ ది డేట్స్ అనేవి నేను ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్పాను. ఐ హోప్ యూ హ్యావ్ ఆల్ అండర్స్టూడ్ అబౌట్ ది సేమ్. నౌ వీ విల్ కమ్ టు ది సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో సెకండ్ ఫేజ్ గురించి మనము డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇప్పుడు. సో సెకండ్ ఫేజ్ మీరు అబ్జర్వ్ చేశారంటే సెకండ్ ఫేజ్లో ఏం చేయాలి ఇప్పుడు మీకు చెప్తాను. 2 types ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్ డైరెక్ట్లీ వెబ్ ఆప్షన్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తాను. సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరు ఉంటారు, ఫస్ట్ ఫేజ్ ఎవరైతే మిస్ అయ్యారు డ్యూ టు సమ్ ఎమర్జెన్సీ ఆర్ ఏదో సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఆర్ వాట్ ఎవర్ రీజన్, వాళ్ళు 17th నాడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అంటే సిన్స్ ఫస్ట్ ఫేజ్లో అప్లై చేయలేదు కాబట్టి 18th నాడు సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవచ్చు ఆఫ్ జూలై. వెబ్ ఆప్షన్స్ అందరూ వెబ్ ఆప్షన్స్ మటుకు 18th and 19th ఆఫ్ జూలై అనేది ఇస్తారనమాట. సో దిస్ ఇస్ వెబ్ ఆప్షన్స్, ఎక్సైజింగ్ ఆప్షన్స్. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారో సెకండ్ ఫేజ్ డైరెక్ట్ 18th and 19th, 14th నుంచి 18th and 19th వరకు మీకు టైం ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్తాను సినారియోస్ ఎలా ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అలాట్మెంట్ వచ్చాక మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఫీజ్ పే చేసి ఆ సీట్ అనేది బ్లాక్ చేసి సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సెకండ్ ఆప్షన్, మీకు వచ్చిన అలాట్మెంట్ అస్సలే నచ్చలేదంటే ఆ అలాట్మెంట్ వదులుకుని సెకండ్ ఫేజ్లో డైరెక్ట్ పార్టిసిపేట్ చేయొచ్చు ఫీజు కట్టకుండా. మీరు ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నారంటే మీకు మీ చేతిలో ఒక సీట్ అనేది ఉంటుంది అండ్ సెకండ్ ఫేజ్లో మీరు ఆ సీట్ని ఇంప్రూవ్ అనేది చేసుకోవచ్చు. బట్ సెకండ్ ఆప్షన్ మీరు తీసుకున్నారంటే అసలు అలాట్మెంటే తీసుకోకపోతే సెకండ్ ఫేజ్లో మిగిలి ఉన్న సీట్స్కి మాత్రమే మీకు కాంపిటీషన్ అనేది ఉంటుంది అండ్ ఫస్ట్ ఫేజ్లో మీకు ఏ సీట్ మీ చేతిలో ఉండదు. సో ప్రిఫరబుల్లీ మీకు ఏదైతే అలాట్మెంట్ వచ్చిందో అది తీసుకుని సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. సపోజ్ లెట్ us సే మీరు ఒక 100 ఆప్షన్స్ పెట్టారు. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఇలా మీరు 100 పెట్టారు. ఓకే, మీకు లెట్ us సే 30th ఆప్షన్ మీకు అలాట్మెంట్ అనేది వచ్చింది. సెకండ్ ఫేజ్లో అంటే ఏంటి, మీరు అనుకుని ఓ సీక్వెన్స్లో 100 పెట్టారు. 30 దాకా మీకు 30th ఆప్షన్కి మీ అలాట్మెంట్ అనేది వచ్చింది. మీరు సెకండ్ ఫేజ్లో 1 to 29 మాత్రమే ఇవ్వండి, 30 కిందవి ఇవ్వకండి. ఎందుకంటే 30 కింద మీ ప్రిఫర్డ్ చాయిస్ కాదు. అంటే యూ హ్యావ్ 30 choices, యూ హ్యావ్ గివెన్ 100 choices, యూ గాట్ ది 30th choice. సో రిమైనింగ్ 29 అంటే దాని పైన ఉన్న కాలేజెస్ మాత్రమే, బ్రాంచెస్ మాత్రమే పెట్టండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ మీరు తీసుకుని సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసి మీకు ఒక సీట్ అనేది వచ్చిందంటే ఆ సెకండ్ ఫేజ్ సీట్ ఫైనల్, దాని తర్వాత మళ్ళీ మీరు ఫస్ట్ ఫేజ్కి వెళ్ళలేరు. సో అందుకనే చూసి పెట్టండి సెకండ్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో మీకు వచ్చిన అలాట్మెంట్ కన్నా బెటర్ ఆప్షన్స్ మాత్రమే పెట్టాలి, బెటర్ కాలేజెస్ ఆర్ బెటర్ బ్రాంచెస్ డిపెండింగ్ ఆన్ వాట్ ఎవర్ డెసిషన్ యూ టుక్. సో ఇది పెట్టడానికి మీకు 18th and 19th ఆఫ్ జూలై టైం ఉంది. 19th నాడు ఫ్రీజ్ అయిపోతుంది. 22nd జూలై నాడు మీకు అలాట్మెంట్ అనేది ఇచ్చేస్తారు. అండ్ ఇప్పుడు అగైన్ ట్యూషన్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్సైట్లో మీరు 22nd నుంచి 24th వరకు చేయాల్సి వస్తుంది. ఇక్కడి దాకా ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ యాజ్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఆఫ్టర్ ది సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఇప్పటిదాకా మీరు కాలేజ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ ఇప్పుడు ఒక 2 things ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ది ఆప్షన్స్ టు బి గివెన్ ఇన్ ది సెకండ్ ఫేజ్. అదర్వైజ్ ది ఫస్ట్ ఫేజ్ ఆప్షన్స్ విల్ నాట్ బీ కన్సిడర్డ్. అంటే ఏంటి, సెకండ్ ఫేజ్లో పెట్టుకున్నప్పుడు మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి ఆప్షన్స్ ఇవ్వాలి. సో ఏదైతే మీరు ఫస్ట్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకున్నారో అది మీరు ఎనీవే ప్రింట్ తీసుకుని పెట్టుకుంటారు, దాంట్లో చూసి దాని పైన ఆప్షన్స్ మాత్రమే ఇవ్వండి.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సెకండ్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ట్యూషన్ ఫీ పే చేశాక మీరు కాలేజ్లో ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి. ఫిజికల్ రిపోర్టింగ్ ఈజ్ మ్యాండేటరీ. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ది కాలేజ్ అని ఇచ్చారు. దట్ ఈస్ ఫ్రమ్ 25th to 28th. 25th నుంచి 28th లోపల మీరు అలాట్మెంట్ తీసుకుని ఫీజు ఏవైనా బ్యాలెన్స్ ఉంటే అది పే చేసి ఆ ప్రింట్ అలాంగ్ విత్ టీసీ అండ్ సర్టిఫికేట్ జెరాక్స్ మీరు కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేస్తేనే మీకు ఈ సీట్ అనేది ఉంటుంది. మీరు సెకండ్ ఫేజ్లో రిపోర్ట్ చేస్తేనే మీరు థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి. ఫస్ట్ ఫేజ్లో మీరు ఫీజు కట్టారు, సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఫీజు కట్టాలా? లేదు. సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ఫీజు కట్టారో అది మీ సెకండ్ ఫేజ్లో అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ సెకండ్ ఫేజ్లో మీ ఫస్ట్ ఫేజ్ కన్నా ఎక్కువ ఉంది ఆ కాలేజ్ ఫీజు, అప్పుడు జస్ట్ మీరు బ్యాలెన్స్ ఫీ అనేది కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్లో మీకు ఏదో కాలేజ్ వచ్చింది 1 lakh ఫీజు, సెకండ్ ఫేజ్లో మీకు ఇంకో కాలేజ్ వచ్చింది 1.5 lakh ఫీజు. ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ 1 lakh కట్టారు కాబట్టి సెకండ్ ఫేజ్లో 50,000 మాత్రమే కట్టాలి. సో ఫీజు అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆటోమేటికల్. సో ఇప్పుడు ఏంటంటే 28th of July లోపల మీరు కాలేజ్ ఏదైతే కాలేజ్ బ్రాంచ్ మీకు అలాట్మెంట్ వచ్చిందో కంపల్సరీగా మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫిజికల్ రిపోర్టింగ్ ఈజ్ మ్యాండేటరీ. దెన్ హ్యాండ్ ఓవర్ ఎ సెట్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ టీసీ అది చేయాలి. ఒకవేళ రిపోర్టింగ్ చేయకపోతే మీకు ఆ సీట్ అనేది ఉండదు అండ్ థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయలేదు. సో థర్డ్ ఫేజ్ అగైన్ మీరు చూడొచ్చు 31st of July నాడు ఎవరైతే ఇప్పటిదాకా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో పెట్టుకోలేదో వాళ్ళు థర్డ్ ఫేజ్లో అప్లై చేసుకోవచ్చు. 1st and 2nd of August మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వచ్చు. అగైన్ మీరు ఫస్ట్ ఫేజ్లో మీకు 29th ఆప్షన్ వచ్చింది, 30th వచ్చింది, మీరు 1 to 29 పెట్టారు, మీకు ఇప్పుడు 15th వచ్చింది అనుకోండి. సో 15th మీరు కాలేజ్కి వెళ్తారు, రిపోర్ట్ చేస్తారు, బ్యాలెన్స్ ఫీ పే చేస్తారు. థర్డ్ ఫేజ్లో ఓన్లీ 1 to 14 మాత్రమే పెట్టండి. అంటే ఒకవేళ మీరు 15th ఆప్షన్తో హ్యాపీ అనుకుంటే యూ కెన్ కంటిన్యూ, లేకపోతే మీరు థర్డ్ ఫేజ్లో పెట్టుకోవచ్చు. అగైన్ ప్రొవిజనల్ అలాట్మెంట్ 5th of August వస్తుంది. ట్యూషన్ ఫీ మీరు 5th to 7th of August నాడు చేయొచ్చు. అండ్ ఫైనలీ రిపోర్టింగ్ అట్ ది కాలేజ్ 5th to 7th. 8th నాడు యూ హ్యావ్ టు అప్డేట్ జాయినింగ్ ది కాలేజ్. ఇక్కడ ఇంకోటి కూడా క్లియర్లీ మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు 1st of August నాడు మీకు కాలేజెస్ అనేవి సిలబస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ద కమెన్స్మెంట్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ ఇస్ ఆన్ 1st of August. అంటే థర్డ్ ఫేజ్ ముందరే మీకు కాలేజ్లో క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసిస్తున్నారు. దెన్ ఫైనలీ ఇంటర్నల్ స్లైడింగ్ గురించి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. అంటే మీకు ఏదైనా కాలేజ్ ఒక పర్టికులర్ కాలేజ్లో బ్రాంచ్ వచ్చింది, బట్ మీరు ఇంకో బ్రాంచ్కి వెళ్ళదలుచుకున్నారు, యూ కెన్ చేంజ్ ఇట్. అదేంటంటే యూ కెన్ హ్యావ్ ఇట్ ఫ్రమ్ 12th to 13th of August. అండ్ మీకు 15th కల్లా మీకు మొత్తం తెలిసిపోతుంది. 16th and 17th లోపల మీరు ఆ రిపోర్టింగ్ ఆ చేంజ్డ్ బ్రాంచ్కి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. స్పాట్ అడ్మిషన్ 16th of August కల్లా ఫుల్ అండ్ ఫైనల్ ఆఫ్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ డేట్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద మీరు కామెంట్ చేయండి. అండ్ ఒకటి ఏంటంటే సర్టిఫికేట్స్ అన్నీ మీరు రెడీగా పెట్టుకోండి, యాజ్ వెల్ యాజ్ గివ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్. ఫస్ట్ ఫేజ్ తర్వాత కూడా ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి, ఎన్ని కాలేజెస్లో, అవన్నీ కూడా అనాలిసిస్ మేము చెప్తాము ఆఫ్టర్ ది ఫస్ట్ ఫేజ్. సో పార్టిసిపేట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్ టు అస్. అండ్ కింద కామెంట్ కూడా చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ MCET కౌన్సిలింగ్ ప్రాసెస్. షేర్ దిస్ విత్ ఆల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.